టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇది చాలా టేస్టీగా అలాగే క్రంచీగా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాము. ముందుగా నేను ఒక క్యాబేజ్ తీసుకొని వాటిని చక్కగా తరిగి పెట్టుకున్నానండి. క్యాబేజ్ని అలాగే ఒక 2 క్యారెట్స్ని కూడా తరిగి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఒక వెడల్పాటి గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఈ రెండింటిని వేసేసుకుందాము. సో ఇక్కడ ఏంటంటే క్యాబేజ్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ని పిండేసుకోవాలి, లేకపోతే మనకి ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉండదు. సో అందుకని చెప్పేసి క్యాబేజ్లో ఉన్న వాటర్ని మనం చక్కగా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుందామండి. టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాం కదా, అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి క్యాబేజీలో ఉన్న వాటర్ని మాత్రం ఖచ్చితంగా మనం ఒక పక్కన ఫిల్టర్ చేసుకున్నట్టు గట్టిగా పిండేసుకోవాలండి. లేకపోతే మనకు వాటర్ లాగా ఎక్కువ వచ్చేసి మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉండదన్నమాట. అందుకని చెప్పేసి మనం క్యాబేజ్ని వాటర్ లేకుండా మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు చుట్టుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా చుట్టుకోవాలండి. చిన్న చిన్నగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేసుకుని ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకుంటున్నానండి. చూసారా, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మనం బాగా మరిగించకూడదండి. ఆయిల్ అనేది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. మనం బాగా వేడెక్కిన దాంట్లో వేసేస్తే ఏమవుతుందంటే ముందు అనేది పైన చక్కగా బాగా ఫ్రై అయిపోయి లోపల ఉడకదనమాట. అందుకని చెప్పేసి ఆయిల్ అనేది మీడియంగా మనం వేడి చేసుకోవాలన్నమాట. ఆ వేడి చేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకుని కాసేపటి దాకా కలుపుకోకూడదండి. కాసేపు అయిన తర్వాత ఒక 1 to 2 minutes తర్వాత మనం కలుపుకోవాలి, లేకపోతే మనకి విడిపోతాయి అన్నమాట. విడిపోవడమో లేకపోతే కడాయికి అంటుకోవడమో అనేది ఉంటుంది. మనం కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటిని కలుపుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ మనకి గోల్డెన్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇది మనకి ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారా ఇక్కడ మనకి కలర్ అనేది ఎంత చేంజ్ వచ్చిందో. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. మనం వీటిని ఒక గిన్నెలోకి సైడ్కి తీసేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుందాము. సో అవన్నీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనం ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగేసుకొని వాటిని అలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో పచ్చిమిర్చి వేసుకున్నా సరిపోతుంది. సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 6 వెల్లుల్లి రొబ్బలు తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వాటిని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం తినేటప్పుడు మనకి పంటి కిందకి పడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గార్లిక్ అనేది. సో మనం ఇలా గార్లిక్ కూడా వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్,
అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుందామండి దీంట్లో. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి వెజ్ మంచూరియాలోకి క్రీమీ టెక్స్చర్ కావాలి కాబట్టి మనం ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మీకు బాగా క్రీమీగా కావాలనుకుంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకోండి. లేదు లైట్గా కావాలి అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ క్రీమీగా కావాలంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని మనం ఇలా వాటర్ వేసి కలిపేసుకొని మనం ఆ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. మన కార్న్ఫ్లోర్ దాంట్లో వేసిన వెంటనే కలిపేసుకోవాలండి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. సో ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దాంట్లో ఒక 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. చూసారా మనకి క్రీమీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ కూడా వేసేసుకొని కాసేపు పూర్తిగా కలిసేంత వరకు మనం అటు ఇటు కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయటంతా క్రంచీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. సో ఇప్పుడు మనకి దించేసే మూమెంట్లో మనం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ ఉల్లి బొందుని కూడా వేసుకొని వాటిని కూడా మనం పూర్తిగా కలయపెట్టుకోవాలి. చూసారా చూడటానికి ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా. మనకి స్నాక్ ఐటెంగా ఈవినింగ్లో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎవ్రీ టైం మనం బయటికి వెళ్ళలేము, అలాగే బయట తినలేం కాబట్టి ఇలాగే రుచికరంగా మనం ఇంట్లో తయారు చేసుకొని ఎంతో టేస్టీగా వెజ్ మంచూరియాలు అలాంటివి చేసుకొని స్నాక్ ఐటమ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి లుక్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది కదా, బయట అంతా క్రంచీగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.